హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను మా అమ్మ తయారు చేసిన కొబ్బరి నువ్వుల కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి ఉంటే కనుక ఐరన్ కడాయి పెట్టుకొని పావు కప్పు నువ్వులను యాడ్ చేసుకోండి. నువ్వులను బాగా ఫ్రై అయ్యేంత వరకు అంటే చిటపటామంటూ సౌండ్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోండి. హైలో పెట్టకుండా సిమ్‌లోనే వేయించుకోండి. ఈ నువ్వులను వేయించుకునేటప్పుడు మంచి సువాసన వస్తుంది. చిటపటామంటూ సౌండ్ వచ్చి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారాక మిక్సీ జార్‌లో ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇక మిగతావన్నీ మనం ఏం ఫ్రై చేయవసరం లేదు. వరుసనే మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమే. ఒక గిన్నె తీసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల పొడిని ఆ గిన్నెలోకి పోసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే తర్వాత అదే మిక్సీ జార్‌లో 2 కప్పుల వేయించిన శనగపప్పును తీసుకొని అవి కూడా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్‌లో ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇందాక నువ్వుల పొడి వేసుకున్న గిన్నెలో వేసుకొని ఇప్పుడు 4 స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక అరకప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 4 ఎండు కొబ్బరి చిప్పల తురుమును యాడ్ చేసుకోండి. మీ దగ్గర రెడీమేడ్‌గా తురుము దొరికితే కనుక అది యాడ్ చేసుకోండి. అది కూడా వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి కరివేపాకు, చిన్నుల్లిపాయలు ఒక 20, 30 రెబ్బలు యాడ్ చేసుకొని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందాక నువ్వులు, కొబ్బరి అన్నీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పౌడర్‌లో వేసుకొని చక్కగా ఇక్కడ కలుపుతున్నట్టుగా కలుపుకోండి. బాగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు చేత్తో బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ జార్‌లోకి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయకండి. అస్సలు బావుండదు. ఒకసారి ఊరికే అలా ఆన్ చేసి ఆఫ్ చేసేయండి. అంతే చక్కగా మిక్స్ అయిపోతుంది మొత్తం కారం అంతా. చూడండి ఎంత బావుంటుందో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, దోసల్లోకి, ఇడ్లీలోకి చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా వేడి చల్లారాక ఒక గ్లాస్ జార్‌లోకి తీసుకొని చక్కగా నిలవ పెట్టుకుంటే 2, 3 నెలలు కూడా నిలువ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన రకరకాల రుచులు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.